మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ అసలు మా అభ్యర్థి గెలిచేశాడు, శ్రీనివాసులు నాయుడు గారే మా క్యాండిడేట్ అని చెప్పి ఆయన చెప్తే నిన్న కొంతమంది మన పత్రికా మిత్రులు శ్రీనివాసులు నాయుడు గారిని అడిగారు. నాయుడు గారు ఇలాగా అచ్చెన్నాయుడు గారు మీ గురించి వారి తాలూకు గెలుపుకి మీ గెలుపుకి వారే కారణం అని చెప్పి వారు చెప్తున్నారు, మీకేం తెలుసు అని నాకు తెలియదు అన్నట్టు. మరి ఎవరి మాట నమ్మాలి? పోనీ అచ్చెన్నాయుడు గారు చెప్పింది పోనీ ఎత్తుగా ఉన్నారు, 6 అడుగులు 6.5 అడుగులు ఎత్తుగా ఉన్నారు, 150 కేజీలు బరువు ఉన్నారు, పోనీ ఆయన పెద్ద మనిషిలా ఉన్నాడు, ఆయన చెప్పింది విందామా అంటే వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు ఆయన కేంద్రంలో మంత్రి. మరి ఈయన చెప్పింది వినాలా, ఆయన చెప్పింది నమ్మాలా? ఒక్కసారి రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు మీరు ఒక్కసారి ప్రజలకు ఒకసారి చూపించాలి. ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్యులందరికీ కూడా నా నమస్కారాలు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27న జరుగుతుంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారు నిరాడంబరులు, నిజాయితీ పరులు మరియు ఉపాధ్యాయులు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఆనాటి అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగుల పక్షాన గళం వినిపించి అలానే ఆనాటి నిరంకుశ పాలనకు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో అడ్డుకట్టు వేయాలని ఆలోచించి 2023 మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడు మా అభ్యర్థి డాక్టర్ వేపాడ చిరంజీవి గారికి ఏపీటీఎఫ్ సంఘం వ్యక్తిగతంగా రఘువర్మ గారు సంపూర్ణ మద్దతు ఇచ్చి మా విజయంలో ఆనాడు భాగస్వాములయ్యారు. ఉత్తమ వ్యక్తిని చట్టసభకు పంపిస్తే మన ఓటుకి కూడా సార్థకత ఉంటుంది. ప్రభుత్వం బలపరిచిన రఘువర్మ గారికి ఓటేసి గెలిపిస్తే ఆయన నేరుగా ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యలు పరిష్కరించడానికి ఆయన కూడా కృషి చేయగలరు. ప్రజాస్వామ్య ప్రభుత్వం మనది. చాలు మరి ఎక్కువ అంటే ఇందులో ఎక్కడన్నా మీరు నాకెక్కడ కూడా శ్రీనివాసులు నాయుడు గారి పేరు అయితే వినబడలేదు. నిరాడంబరులు, నిజాయితీ పరులు, ప్రభుత్వం మద్దతు పలికినటువంటి ఏపీటీఎఫ్ అభ్యర్థి అయినటువంటి రఘువర్మ గారికి మీ అందరి తాలూకా సహకారం అందించమని చెప్పి కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు. తండ్రి మాట వినాలా, కొడుకు మాట వినాలా? బాబాయ్ మాట వినాలా, అబ్బాయి మాట వినాలా? బాబాయ్ ఏమో శ్రీనివాసులు నాయుడు, అబ్బాయి ఏమో రఘువర్మ గారు, కూటమి అంతా రఘువర్మ గారు. లేదా అచ్చెన్నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఏదైనా గ్యాప్ వచ్చిందా? గతంలో ఆయన అన్నటువంటి పార్టీ లేదు, ఒక్క లేదు అన్న మాట ఏదైతే అన్నాడో దానికి ఏమైనా కట్టుబడి ఉన్నాడా? లేదు 6 అడుగులు ఎత్తు 150 కేజీలు బరువు ఉన్నారు కాబట్టి అచ్చెన్నాయుడు గారి మాటలే వినాలంటే మరి కూటమిలో ఉన్నటువంటి మిగిలిన నాయకులను సమాధానం చెప్పాలి. మళ్ళీ నిన్న శాసనమండలిలో కూడా నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడాడు ఆయన. నిన్న మా శాసనమండలి ప్రతిపక్ష నాయకులు సత్యబాబు గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా మాట్లాడాడో కూడా చూసాం. సరే, దానికి డీట్ అయినటువంటి సమాధానం చెప్పాం. ఇవన్నీ కూడా చూసి మీరు ఉత్తరాంధ్రకి గడిచినటువంటి 9 మాసాలుగా గతంలో ఇదే 1 సంవత్సర కాలం క్రితం మార్చి 5వ తారీఖున ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజన్ విశాఖ పేరిట ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళిక గురించి ఒక డాక్యుమెంట్ను కూడా రిలీజ్ చేస్తాం. సరే, గవర్నమెంట్లోకి వస్తాం, మళ్ళీ అన్ని చేద్దామని చెప్పినటువంటి అభిప్రాయంతో అన్ని చేశాం. అధికారం కోల్పోయాం. ఈరోజు ఉత్తరాంధ్రాన్ని గాలి వదిలేశారు. మీరు కూడా కాస్త సహకరించాలి ఈ ప్రాంత అభివృద్ధికి.